ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్ మినీ ఎగ్స్. అలసందలు సోయాబీన్స్ కలిపి తీసుకున్నది 1 కప్పు. దీన్ని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇంత సైజు అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, అలసందలు సోయాబీన్స్ ఒకసారి కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం దంచుకొని వేసుకోవాలి. సో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఎలా కలుపుకుంటారో అట్లా నీళ్ళు కొద్దిగా పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువైతే దోశ పిండి రాదు. సో నెక్స్ట్ అందులోకి 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. అండ్ అలాగే అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి గెంటిలో. తర్వాత అందులోకి మంచినీళ్ళు పోసుకొని తిప్పుకొని ఒకసారి పిండిలోకి వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి బాగా. సో మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నాననిచ్చుకోవాలి. సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత పోసుకోవాలి. అందులోకి క్యారెట్, ఎర్రగడ్డ వేసుకోవాలి. అండ్ అందులోకి ఆయిల్ వేసుకోవాలి. సో ఆ దోశల తర్వాత తిప్పుకోవాలి. సో అంతే, ఎంతో రుచికరమైన సోయాబీన్స్ అలసందల దోశ ఈజ్ రెడీ టు ఈట్.